హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని గనక లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 48 గంటల్లో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ బెల్ట్ అంతా కూడా మనకి పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. చలి తీవ్రత మాత్రం పెరుగుతుంది మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో. పగటి సమయము తెల్లవారుజామున కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, ఉభయ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 7 నుంచి 8 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి హైదరాబాద్ నగర ప్రాంతంలో. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దక్షిణ కోస్తా అదేవిధంగా పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుంటాయి. రాయలసీమలో కూడా పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.